సుచీంద్రము ఆలయము కన్యాకుమారి జిల్లాలో మదురైకి 247 కిలోమీటర్లు పశ్చిమములో, నాగర్కోయిల్ పట్టణమునకు 5 కిలోమీటర్ల దూరములో గల సుచీంద్రము గురించి. స్థానేశ్వర స్వామి ఆలయము తమిళనాడు. చిన్న ఆలయము గల కన్యాదేవత పార్వతీదేవి అవతారం. కుమారి పురాణంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది. పెరియార్ నది ఒడ్డున ఉన్న ఈ నిశ్శబ్ద ప్రదేశంలో శివుడు విశ్రాంతి తీసుకున్నాడని, కుమారీ దేవత కన్యాకుమారిలో తపస్సు చేసినదని భక్తులు నమ్ముతారు. ఇదే సుచీంద్రం ప్రత్యేకత. ఒకే విగ్రహములో త్రిమూర్తులను మలచిన ఆలయము సుచీంద్రము. స్థానేశ్వర స్వామి ఆలయము బ్రహ్మ, విష్ణువు మరియు శివునకు అంకితం చేయబడినది. దీర్ఘచతురస్రాకారంలో 17-18వ శతాబ్దాల నాటి అపారమైన ప్రకాశవంతమైన రంగుల గోపురాలు ఉన్నవి. ఇవి గొప్ప పురాణాల కథలను గురించి వివరిస్తాయి. 13వ శతాబ్దంలో నిర్మించబడిన 2 ప్రధాన ఆలయాలలో ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణువు, మూడవది శివునికి ప్రత్యేకంగా ఉండే స్థానేశ్వర స్వామి లింగాన్ని కలిగి ఉన్నది. దీని చిత్రం ప్రత్యేకమైన బెల్లం మరియు ఆవాలతో తయారు చేయబడినది. ఈ ఆలయంలో ఒకే గ్రానైట్తో చేసిన సంగీత స్తంభాల సమితి కూడా ఉన్నది. నొక్కినప్పుడు ప్రతి స్తంభం విభిన్న సంగీత స్వరాన్ని వినిపిస్తుంది. రామమందిరానికి ఎదురుగా 5 మీటర్లు అనగా 16 అడుగులు ఎత్తైన హనుమంతుని విగ్రహం మరియు వసంత మండపంలో ఉన్న అద్భుతమైన శిల్పాలు ఇతర ముఖ్యాంశాలు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు, సంగీతు మరియు ఊరేగింపుతో నిర్వహిస్తారు. కాంప్లెక్స్లో పురాతన మర్రి చెట్టు, శివుని నంది శిల్పం ఉన్నది. ఇది వాస్తవానికి పెరుగుతూనే ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఆలయంలోని హనుమంతుని విగ్రహము తోకకు వెన్న రాసి పూజలు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.